క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క యెరూషలేము ప్రవేశం రాణికొమ్ముల ఆదివారాన్ని గురించి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి కొన్ని మాటలని కొంచెం లోతుగా ఆధ్యాత్మిక చింతనతో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, యేసు ప్రభు గాడిద మీద ఎక్కి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు అక్కడ కనబడినటువంటి కొమ్మలను తీసుకొని ఆ ప్రభువు ముందు పరిచారు. అదే విధముగా ఆ కొమ్మలను పట్టుకొని ఊపుతూ యేసు ప్రభువుకు ఆహ్వానాన్ని పలికారు, స్తోత్రాలు చెల్లించారు. ఈ పచ్చని కొమ్మల పరమార్థం ఏంటి? బైబిల్లో దీనికి ఉన్న ప్రాధాన్యతనేంటి? కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చేసినటువంటి ఆ కార్యానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఎందుకు ఇప్పుడు కూడా క్రైస్తవులు ఇంకా కొమ్మలు పట్టుకొని అలనాడు యేసు ప్రభువుకు ఆహ్వానించినటువంటి ఆ ఆహ్వానాన్ని ఇప్పుడు కూడా రిపీట్ చేస్తారు, దాన్ని మరొకసారి జీవించడానికి ప్రయత్నం చేస్తారు? ఏంటి దానిలో ఉన్న పరమార్థం? ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 8వ వచనములో, జనసమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచరు, వాటిని చేతుల్లో పట్టుకుని ఊపుతూ మార్గములో పరిచి ఏమన్నారు? యేసు ప్రభుకు ఆహ్వానం పలికారు. ఏంటి ఈ పచ్చని చెట్లు, కొమ్మలు, రెమ్మల యొక్క ప్రాధాన్యత? మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు దేశం పొడి దేశం, మెట్ట ప్రాంతం, ఎక్కువ శాతం, చాలా తక్కువ. ఇప్పటికీ కూడా ప్రియులారా, వారు డ్రిప్ ఇరిగేషన్ తోటే బ్రతుకుతారండి. డ్రిప్ ఇరిగేషన్ తోటి పంటలు పండిస్తారు. తక్కువ నీళ్ళండి వాళ్ళకి, నీటి శాతం చాలా తక్కువ. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అక్కడ మొలిసేటువంటి కొమ్మలు కూడా, చెట్లు కూడా అలాగనే ఉంటాయి. అవి ఎండిపోవు తొందరగా, కొద్దిగా నీరుతోటి కూడా చానాలు బ్రతుకుతాయి. ఒలీవల చెట్లు చూడండి, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు దానికి. అదేవిధంగా అక్కడ పెరిగేవి కూడా ఈ ఈత చెట్లు టైపు, ఈత జాతి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఆ కొమ్మలు తొందరగా ఎండిపోవు. మన దగ్గర ఉంటే వరిని తుంచి పడేయండి, తెల్లారిపొద్దుకాలు ఎండిపోద్దండి. నీటి పంట అది. కాబట్టి అవి కొమ్మల్లాగా బలంగా దృఢంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, తొందరగా ఎండిపోవు. ఇది దేనికి సూచిస్తుంది అంటే జీవానికి సూచనగా ఉంది. దానికంటే ఎక్కువగా ఆనందానికి, సంతోషానికి, పరమానందానికి పచ్చదనం గుర్తుగా ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా సందర్భాలలో దేవుడు ఉత్సవాన్ని, పండగని పచ్చని కొమ్మలతో, పచ్చని రెమ్మలతో చేసుకోమన్నాడు. వారికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా ఈ మాటలు ఉంటాయి. కొన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో ఈ విషయం మనకి అక్కడ కనబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 27వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించటానికి ప్రయత్నం చేయండి. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక, ప్రభువు మందిరము నుండి మేము నిన్ను దీవింతము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ముఖ్యంగా కొద్ది మనసును లగ్నం చేసి 118వ కీర్తన 27వ వచనము, ప్రభువు దేవుడు, అతడు మనకు మేలు చేసెను, మీరు రెమ్మలు చేతబూని కొమ్మలు చేతబూని ఉత్సవమును ఆరంభింపుడు. చాలా చక్కని మాట. ఏమంటున్నాడండి? ప్రభువు దేవుడు, అతడు మనకు మేలు చేసిన, మనల్ని దీవించాడు కనుక మీరు కొమ్మలను చేతబూని, పచ్చని రెమ్మలను చేతబూని ఉత్సవమును ప్రారంభింపుడు. ప్రియులారా, యేసు ప్రభు యెరూషలేము నగరములో ప్రవేశించటం అనేటిది ఒక ఉత్సవం. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను మీరు చూస్తే మనకేమర్థమవుతుందంటే, ఆ మెస్సయ్య రారాజు, మెస్సయ్య వారి యొక్క రాజు, నిజమైన రాజు. కాబట్టి ఆ మెస్సయ్య, ఆ రాజు కొరకై, రానున్నటువంటి వాడి కొరకై 1000 కళ్ళతో, కళ్ళు కాచేదాకా ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళు మోషే కాలము నుంచి ప్రవచించినటువంటి అబ్రహాము బలిలో అంతరంగికంగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభువు అబ్రహాముకు చేసిన, ఆదాముకు చేసిన వాగ్దానములో
సాతాను తలగను ఆమె సంతతి చితకదొక్కుతుందని పలికినట్టు ఆ మాటల్లోనే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన రాకడ జరుగుతున్న సమయంలో ఉత్సవం జరగాలి, మహోత్సవం జరగాలి. మేము ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆ మట్టల ఆదివారం రోజున, మ్రాని కొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు నడిచినట్టు తోవకుండా నడిచాం. అది కొంచెం స్లోపుగా ఉంటుందండి. ఇప్పుడు ప్రజలు దాని మీద నడిచి కొంచెం జారుడుగా తయారయ్యింది. అంతమంది వెళతారు. మనం భావోద్వేగానికి గురి అవుతామండి. యేసయ్య నడిచినటువంటి బాట ఇదే అని మనం భావోద్వేగానికి గురి అవుతాం. ప్రియులారా, స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండానే అక్కడున్న ప్రజలందరూ కూడా కొమ్మలు రెమ్మలు విరుసుకొని పచ్చదనముతో యేసయ్యని ఆనందంతో పండగ చేసుకుంటూ, ఉత్సవం చేసుకుంటూ ఆ దేవుని కుమారుణ్ణి ఆహ్వానిస్తున్నారు. ఇదిగో 118వ కీర్తన 27వ వచనం ఇదే చెబుతుంది. మీరు కొమ్మలు చేతబూని దేవుని యొక్క ఉత్సవమును ప్రారంభించండి. ప్రభువు మన దేవుడు, అతడు మనకు మేలు చేస్తాడు అని చెబుతున్నారు. లేవియ కాండములో 23వ అధ్యాయం 40వ వచనంలో పిల్లారా ఏమని చెప్తారంటే, మీరు ఉత్సవము చేసినప్పుడు కొమ్మలని రెమ్మలను తీసుకొని పండగ చెయ్యండి అని చెప్తాడు. వాక్యాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. చాలా పరమార్థాలు ఉన్నాయండి ఈ మ్రాని కొమ్ముల ఆదివారం రోజున పిల్లారా. చాలా పరమార్థాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. వాటిని ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటే చాలని, మనకు అంత సమయం లేదు. కొన్నిటినైనా కానీ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. లేవియ కాండం 23వ అధ్యాయము 39వ వచనం నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. గుడారాల పండుగ ఇతర అంశాలు. మీ పొలమున పండిన పంటను కోసుకొని తరువాత 7వ నెల 15వ దినమున ఈ ఉత్సవమును ప్రారంభించి 7 రోజుల పాటు కొనసాగించండి. మొదటి నాడు 8వ నాడు విశ్రాంతి దినములుగా ఉండాలి. మొదటి నాడు మీరు మీ చెట్ల మీద కాసినట్టు మేలిమి పండ్లను, ఖర్జూరపు కొమ్మలను, గుబురైన ఆకులు గల చెట్లు కొమ్మలను చేతపట్టుడు. 7 నాళ్ల పాటు ప్రభువు పేరిట ఉత్సవం చేసుకుని ఆనందించండి. యేసు ప్రభువు ఆ గాడిద మీద ఎక్కి వస్తుండగా ప్రజలు గొప్ప కొమ్మలు రెమ్మలతోటి ఉత్సవం చేస్తున్నారు. ఏంటి దాని యొక్క అర్థం అంటే, ఇది ఒక ఉత్సవం, ఒక పండగని చేసుకునే ఆనవాయితీ వారిది. పచ్చని కొమ్మలు జీవానికి మూలంగా, జీవానికి ఆధారంగా, జీవానికి గురుతుగా ఉన్నటువంటి ఆ కొమ్మలతో యేసయ్యే జీవాధిపతి అనే అర్థం వచ్చేటట్లుగా కూడా వారు యేసు ప్రభువుకి యెరూషలేములోనికి ఆహ్వానించారు. స్వచ్ఛందంగా వారు ఎవరు బలవంతం చెయ్యకుండానే ఫ్రీగా వారు యేసయ్యని ఆహ్వానించారు. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో ప్రియులారా, ఆ పండగకు వచ్చినటువంటి వారు అందరూ కూడా చెట్ల కొమ్మను తీసుకొని రావటాన్ని మనం వింటాం. ఎజ్రా నెహెమియాలు ప్రియులారా బానిసత్వం అయిన తర్వాత ఇశ్రాయేలును మరొకసారి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని నూతనీకరించిన తర్వాత ప్రజలందరినీ పండగకి ఆహ్వానించారు. వారందరూ కూడా కొమ్మలు రెమ్మలు చేబూని అక్కడికి రావటాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 118:27లో చెప్పినట్లుగా మీరు ఉత్సవము చేయండి, ప్రారంభించండి. పచ్చని కొమ్మలతో, ఆకులతో, రెమ్మలతో ఉత్సవాన్ని ప్రభువు పేరిట ప్రారంభించండి అంటున్నాడు. దేవుని పేరిట వచ్చువాడు, దావీదు కుమారుడు, రాజు, ఆయన క్రీస్తు భగవానుడు వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే కార్యాన్ని చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ప్రభువును ఏ విధముగా ఆహ్వానించాలి? ఎటువంటి పచ్చని రెమ్మలు కొమ్మలు చేబోనాలి? నిజమే, మ్రాని కొమ్ముల ఆదివారం రోజున మనందరము కూడా కొబ్బరి ఆకులు పట్టుకుంటాం, ఈత కొమ్మలు పట్టుకుంటాం, మంచిది పూలు పెట్టుకుంటాం, సంతోషం చెయ్యాలి కూడా. మనం చాలామంది అర్థం పర్థము లేనట్టు వాదనలు చేసి ప్రజలను విశ్వాసమును దూరం చేస్తున్నారు. అది మనం రిపీట్ చేయాలని బైబిల్లో ఎక్కడుంది? దాన్ని మళ్ళీ చేయాలని మనం, ప్రభు అన్నాడు నన్ను అనుసరించండి అన్నాడు కదండి. ఒక ఆయన మొన్న ఈ మధ్యలో 40 దినాలు ఉపవాసం చేయకూడదు, ఇది వివరణ మాత్రమే పిల్లలు, మీరు తెలుసుకోవాలి. కాబట్టి 40 దినాల్లాగా యేసు ప్రభువులాగా చేస్తే మనం అసలు బ్రతకం కూడా. కాబట్టి ఆయనలాగా మీరు నీళ్లు తాగకుండా,
ఆయనలాగా మీరు భోజనం చేయకుండా చేయండి చూద్దాం అంటున్నాడు. నేను ఆయన్ని అడుగుతున్నాను, నువ్వు ఒక బోధకుడివి కదా, నేను నీవి మధ్యలో పెద్ద బోధకుడు అని చెప్పుకుంటున్నావు కదా, సరే చెప్పుకో. కానీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా యేసుప్రభుని అనుసరించాలగా, అనుసరించట్లేదా నువ్వు? మరి నువ్వు కూడా యేసుప్రభులాగానే ఉంటున్నావా? యేసుప్రభు ఏ పాపం చేయాల శోధనలు వచ్చినా కానీ నువ్వు కూడా నీతిమంతుల్లాగా అసలు ఏ పాపం చేయకుండా ఉంటున్నావా? ప్రజలను ఏమంటున్నావు నువ్వు? 40 దినాలు యేసుప్రభులాగా మీరు ఉండలేరు కాబట్టి మీరు చేయమాకండి, అది తప్పు అంటున్నావు కదా. మరి నేనేమంటున్నానంటే యేసుప్రభు ఏమన్నా నన్ను అనుసరించండి అన్నాడు. యేసుప్రభు నన్ను సిలువనెత్తుకుని నన్ను అనుసరించమన్నాడు కదా. మనం కూడా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో కొన్ని తప్పులు జరుగుతాయి. మానవులం, బలహీనులం కాబట్టి తప్పులు జరుగుతాయి. మరి నువ్వు కూడా ఒక బోధకుడిగా కోపతాపాలు వస్తాయి, ఇంట్లో కొంచెం కొన్నిసార్లు అయినా కానీ చెడు ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, లేకపోతే భార్య మీద కానీ ఇతరుల మీద కానీ కొంచెం కోపడతాం. మరి మనం కూడా పొరపాటు చేసినట్టే కదా, యేసుప్రభు లాగా పరిపూర్ణంగా మనం లేనట్లే కదా. యేసుప్రభు మరి నువ్వు పరిపూర్ణంగా ఉండటం లేదు కాబట్టి నువ్వు వాక్యాన్ని బోధించడం ఆపేయి, నువ్వు యేసుప్రభుని అనుసరించడం ఆపేయి. అర్థం అది కాదు. అర్థం ఏంటంటే మనందరం ప్రభువు చేసిన కార్యాలు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయనలాగా మనము కూడా ఉపవాసం ఉండాలి. ఆయన అనుసరించిన 40 దినాలను మనం కూడా అనుసరించాలి. మనం ఆయనలాగా పర్ఫెక్ట్గా ఈ జీవితంలో మనం చేయలేం. ఏ మానవుడు చేయలేడో. నేను పర్ఫెక్ట్గా చేయటం లేదు కాబట్టి, నేను పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నా కాబట్టి అసలే చేయను ఇంకా నేను అంటాం జ్ఞానహీనతతోటి సమానం. తెలుగులో చెప్పాలని బుద్ధి లేనటువంటి మాటలు అవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏమన్నాడు? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే నువ్వు కూడా పరిపూర్ణుడై ఉండాలన్నాడు. మరి అంత పరిపూర్ణుడివా నువ్వు? నేను కాదండి, నేను ఎట్టి పరిస్థితుల్లో కాదు, నేను బలహీనుడు. అయినా కానీ ఆ ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక బలహీనుడిగా దేవుడు నాకు శక్తినివ్వాలని వేడుకుంటున్నా. బైబిల్ మనకేం బోధిస్తుందంటే యేసయ్య చేసిన ప్రతి కార్యాన్ని మనం చెయ్యాలి, ఆయనను సుమాతృకగా మనం తీసుకోవాలి. ఈనాడు బిడ్డలారా, ఆ యేసు ప్రభువుకు ఏ విధముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొమ్మలు రెమ్మలతోటి పచ్చని ఆకులతోటి జీవానికి ఆధారంగా ఉన్నటువంటి, జీవానికి గుర్తుగా ఉన్నటువంటి వాటిని తీసుకొని ప్రభువుని ఏ విధముగా ఆహ్వానించారో నీవు నేను కూడా బాహ్యంగా ఆహ్వానించటంలో ఎటువంటి తప్పు లేదు. ఆ యొక్క పురప్రవేశాన్ని ఇక్కడ కూడా మరొకసారి బాహ్యంగా నెమర వేసుకోవటాన్ని, మరొకసారి గుర్తు చేసుకోవటాన్ని, దాన్ని రిపీట్ చేసి గుర్తు చేసుకోవటంలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ దానితో పాటుగా మనం చేయాల్సింది ఏమిటి అంటే యేసు ప్రభువుకి ఎటువంటి కొమ్మలతోటి ఆహ్వానం పలకాలి? పరిశుద్ధత అనేటువంటి పచ్చని కొమ్మతో ఆహ్వానం పలకాలి. పాపాన్ని విడిచిపెట్టి ఇతరులకు సహాయము చేయడము అనే పచ్చని కొమ్మతో ప్రభువుకు ఆహ్వానం పలకాలి. ప్రభువుకి ప్రియులారా, ఇదిగో సహోదర ప్రేమ అనే పచ్చని కొమ్మతో ఆహ్వానం పలకాలి. ఇవి దేవుడు ఇంకా ఎక్కువగా మన నుండి కోరుకుంటాడు. ప్రభువుని ప్రియులారా, ఈ పవిత్రమైన వారములో నిండైన మనస్సుతో పూర్ణ హృదయముతో ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత ప్రజలు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త, క్షమించండి, మత్తయి శుభవార్త 21వ అధ్యాయము. వారు ఏం చేశారట? 7వ వచనములో మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 7వ వచనములో, వారు ఆ గాడిదను దాని పిల్లను తీసుకుని వచ్చి వానిపై తమ వస్త్రములను పరవగా యేసు వానిపై కూర్చున్నాడు. దేని మీద కూర్చున్నాడు చెప్పండి? యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడా, వస్త్రాల మీద కూర్చున్నాడా? యేసు ప్రభు గాడిద మీద పరిచినట్టు ప్రజల యొక్క వస్త్రాల మీద కూర్చున్నాడు. ఆ తర్వాత వినండి, జనసమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములు పరచురి. దారి పొడవున తమ పై వస్త్రాలు తీసి యేసు ప్రభు ముందు పరిచారు. ఆయన వాటి మీద నడుచుకుంటా వస్తున్నాడు. ఏమిటి యొక్క పరమార్థం? ప్రియులారా, మనం ఒక వ్యక్తి ముందు మనం కట్టుకున్న మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను పరుస్తున్నాము అంటే మనం ఆయనను మన అధికారిగా అంగీకరిస్తున్నాం, మన యజమానిగా అంగీకరిస్తున్నాం, మన తండ్రిగా అంగీకరిస్తున్నాం కదా ప్రియులారా. ఆయన మన మీద పరిపూర్ణమైనటువంటి అధికారం ఉన్నటువంటి వానిగా అంగీకరిస్తున్నాం. ప్రజలు చేస్తున్నదే.
ఎవరు చెప్పకపోయినా కానీ ఆ యేసయ్యని స్వచ్ఛందంగా వారి అధికారిగా స్వీకరించారు, వారి దేవునిగా స్వీకరించారు. తమ పై ఉన్న వస్త్రాలను పరిచి వాటి మీద కూర్చోబెట్టారు, వాటి మీద నడిపించారు. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, దీనికి ఆనవాళ్లు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. కొన్ని వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథములో 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ప్రియులారా, ఒక వ్యక్తి రాజుగా అభిషేకించబడుతున్నాడు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో ఒక రాజు, అతని పేరు యోహు అనేటువంటి రాజు ప్రియులారా. పాత నిబంధన గ్రంథములో యోహు అనేటువంటి రాజుగా అభిషేకాన్ని పొందినప్పుడు ఈ విధంగానే ఆయన ముందు బట్టలను పరచి ఆహ్వానించిన దాఖలాలు మనకు బైబిల్లో కనబడతాయి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. వెంటనే తోటి సైన్యాధిపతులు అంగీలను, వస్త్రాలని యోహు కాళ్ళ ముందట మెట్లపై పరిచరి, బాకాలు ఊది యోహు రాజయ్యనని నినాదము చేసిరి. యోహు అనేటువంటి వ్యక్తి ప్రియులారా, రాజుగా అభిషేకించబడ్డప్పుడు బైబిల్ గ్రంథం 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనములో ఆయనని రాజుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా అంగీకరించారు? తమ వస్త్రాలని తన కాళ్ళ ముందు పరిచి దాని మీద నడిపించారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క సంప్రదాయం. అంటే అక్కడున్న ప్రజలు ఏ విధముగా యోహుని తమ రాజుగా అంగీకరించారో, తన యజమానిగా, తమ యొక్క అధికారిగా అంగీకరించారో, ఇక్కడున్న ప్రజలు కూడా యేసు ప్రభువుని తమ అధికారిగా, తమ యజమానిగా, తమ దేవునిగా అంగీకరించటానికి గుర్తు వస్త్రాలని ప్రభువు క్రింద, ప్రభువు నడిచే మార్గంలో పరవడం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇదే విషయం మనకు కొంచెం దోహదపడుతుందండి, సహాయం చేస్తుంది ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో దేవుడు వారికి, మీరు పవిత్ర స్థలములోనికి వచ్చారు కాబట్టి మీ వస్త్రాలను శుభ్రం చేసుకోండి, పవిత్రం చేసుకోండి. ఎందుకని? ఆ ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి. అది కూడా ముఖ్యమే. నువ్వు ఆదివారం గుడికి ఆకర్షణీయమైన అలంకరణలు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నీకున్న బట్టలలో సాదాసీదా బట్టలైనా కానీ శుభ్రంగా వెళ్ళు. ఆ విషయానికి వస్తే నేనేమంటానంటే, ఆలయానికి వెళ్ళేటప్పుడు అలంకరణ తగ్గించుకో, కానీ శుభ్రతతో కూడిన బట్టలు వేసుకొని వెళ్ళు, నీట్గా ఉండు, శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొని వెళ్ళు. గొప్ప దేవుని దగ్గరికి మనం గొప్పగానే వెళ్ళాలి. అలాగనేసి ఆడంబరముతో కూడినటువంటి లిప్స్టిక్లు లేకపోతే అవసరం లేదండి. మీలో కొంతమందికి ఇష్టం ఉండదు కదా, నా అభిప్రాయం. కానీ శుభ్రంగా ఉండు, వెల్ గ్రూమ్డ్ పర్సన్ లాగా ఉండు. ప్రభు ఏమంటాడంటే, మీ బట్టలు ఉతుక్కోవాలి, నా దగ్గరికి వచ్చినప్పుడు శుభ్రం చేసుకోవాలి, సిద్ధపడాలి అంటాడు. వస్త్రాలకి ఆ విలువ ఉందండి. మనం కట్టుకునే వస్త్రాలకి ఆ విలువ ఉంది. కొన్నిసార్లు కొంతమంది విచిత్రమైన బట్టలు వేసుకుంటారు. ఒక తెలియనటువంటి వెరైటీలో ఉంటారు. ఆ సెట్ కాదు. అంటే నేను ఇది లోకానుసారంగా చెప్పటల్లా, నేను దైవికంగా చెప్తున్నాను. మనం వేసుకునే వస్త్రధారణ కూడా మనమేంటో కొంచెం చెప్పుద్దండి, మనమేంటో కొద్దిగా చెప్పుద్ది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, దేవుని సన్నిధిలో శుభ్రత కలిగి ఉండాలి. ఇది బాహ్యమైన శుభ్రత గురించి మాట్లాడతలేదండి, ఆంతరంగిక శుభ్రత, పరిశుద్ధత అనేటువంటి శుభ్రత కలిగి ఉండాలి.
పౌలు గారు అంటారు కదా, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించు అంటే ఇట్ ఈస్ ఎ సింబాలిక్ మీనింగ్. చాలా పరమార్థం ఉందండి, లోతైన అర్థం ఉంది. ఒక వ్యక్తి తన వస్త్రాలు ఒక వ్యక్తి కాళ్ళ ముందు పరిచాడంటే నేను నీ క్రింది వాడిని, నీకు లోబడేటువంటి వాడిని అని అర్థం వస్తుంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇదే వాక్యాన్ని మనం చదువుకుంటామండి, ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. అక్కడ కూడా వస్త్రాలని వినయానికి, దీనతకి గుర్తుగా మనకు కనబడుతుందండి. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సాదా సీదలు పట్టుకొని ఆ యొక్క సుందరమైనటువంటి అలంకారప్రాయముని తీసేసి ఆ వస్త్రాలు మనకి చాలా నేర్పిస్తాయి పిల్లరా. అంటే దేవుని సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకోవడం, పరిపూర్ణంగా సమర్పణ చేసుకోవటం. బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఏమిటి అంటే, యోహు అనేటువంటి వ్యక్తి రాజుగా అంగీకరించబడిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా తమ వస్త్రాలని రాజు కింద పరిచారు. అంటే నిన్ను మా రాజుగా, అధికారిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాం. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య పాదాల చెంత నువ్వు కూడా పరవాలి, నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. వస్త్రాలు ఒక వ్యక్తి యొక్క పాదాల కింద వేయటం అంటే పరిపూర్ణ సమర్పణకి అది గురుతుగా ఉంటుంది. పరిపూర్ణ సమర్పణకి అది గురుతుగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఈ రోజున మన జీవితాలను యేసయ్య పాదాలకు ముందు ఉంచుదాం. తెలుగులో సాష్టాంగ ప్రమాణము అని అంటాం. ముగ్గురు జ్ఞానులు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వారు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం అర్పించి సాష్టాంగపడి వారు బాలుని ఆరాధించారు. ఇదిగో ఇది మనం కూడా చేయాల్సింది. ఈ మ్రానికొమ్ముల ఆదివారం రోజున ఈ పండగను చేసుకుంటుండగా నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువును నీ యజమానునిగా, దేవునిగా, ప్రభువుగా, అధికారిగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? లేక ఈలోక ధనము, ఈలోక సంపదలు, పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఈలోక సంబంధమైన విషయాలు నీ అధికారిగా ఉంటున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకో. ఆ తరువాత ఒక మాటని అక్కడున్న ప్రజలు పలుకుతున్నారు. ఈ మాట మనం యేసుప్రభు విషయంలో చాలాసార్లు వింటామండి. ఏమిటి అది? జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనములో యేసు ముందు వెనక వచ్చుచున్న జనసమూహము దావీదు కుమారా జయము అన్నారు. తరువాత ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములలో జయము అన్నారు. ఈ 3 పదాలు చాలా ముఖ్యమైనటువంటివి. మొదటిగా ఏమన్నారు? దావీదు కుమారా జయము అన్నారు. ఈ మాట చాలా ప్రాధాన్యతమైనటువంటిది. యేసు ప్రభు జీవితంలో చాలా సందర్భాలలో ఈ మాట వింటాం. ఉదాహరణకి సైతానులు యేసు ప్రభును చూచి దావీదు కుమారా నీవు మమ్మ శిక్షింపవచ్చేతివా అప్పుడే అని అంటారు. ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు దావీదు కుమార యేసయ్యా నన్ను కనికరించయ్యా అని కేకలు పెడతాడు. ఈ రీతిగా మనం దావీదు కుమార్ అనే పదాన్ని యేసు ప్రభుకు ఆపాదించటాన్ని మనం పలుచోట్ల చూస్తాం. ఆ విషయానికి వస్తే దేవుని యొక్క దూత మరియ తల్లితో పలికిన మాట, ఆ యొక్క మంగళవార్త పండగ రోజున ఆ యొక్క శుభ సమాచారాన్ని మరియ తల్లికి అందజేసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూత పలికిన మాట ఏంటండి? ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును, ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన దావీదు కుమారుడని పిలువబడతాడు. మెస్సయ్యాకు ఉన్నటువంటి బిరుదిదండి. అంటే అక్కడున్న ప్రజలు యేసు ప్రభుని దావీదు కుమారా జయము అన్నారంటే ఇతడే మెస్సయ్యా, ఇతడే రానున్నటువంటి వాడిని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇతడే దేవుని కుమారుడిని అంగీకరిస్తున్నారు. వారు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తున్నారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఏమని పలుకుతున్నారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు కుమారా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మెస్సయ్య దేవుని పేరిట వచ్చేటువంటి వాడు, సర్వోన్నతమున జయము అని పలుకుతున్నారు. దీనిని మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా చోట్ల మనం వింటాం ప్రియులారా, చూస్తాం ప్రియులారా. ఉదాహరణకి
అసలు దావీదు కుమార హోసాన్నా మనం పాట పాడుకుంటాం కదా, ముఖ్యంగా ఈ రోజున హోసానా దావీదు సుతుడా, హోసాన్నా హోసాన్నా హోసాన్నా. హోసాన్నా అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా రక్షించును. హోసాన్నా అంటే అర్థం ఇదండి. హోసాన్నా అంటే అర్థం యెహోవా మమ్ము రక్షించును, యెహోవా నామమున వచ్చువాడు ధన్యుడు. యావే మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన నామములో వచ్చువాడు ధన్యుడు. ఆ రక్షించేవాడు ఆయన నామములో వస్తాడు అని అర్థము. దీన్ని మనం 118వ కీర్తన 25, 26 వచనాలలో మనం చదువుకుంటాం. కొన్ని కీర్తనల ప్రియులారా ఏమంటారంటే మెస్సియానిక్ సామ్స్ అంటారండి. అవి ప్రభు యొక్క రాకడను గురించి, ప్రభువుకు సంబంధించిన విషయాలు మనకు తెలియజేస్తాయి. వాటిలో ఒకటి ఏమిటి అంటే 118వ కీర్తన కూడా దాని గురించే మనకు చెప్తుందండి. 118వ కీర్తన 25, 26 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమని ఉంటుందండి అక్కడ? ప్రభువు మాకు రక్షణమును దయచేయును. హోసానా అంటే ఇదే పదం అర్థం. హోసానా అంటే ప్రభువు మాకు రక్షణమును దయచేయును, ప్రభువు మాకు విజయమును ప్రసాదించు. హోసానా అంటే ఇదే పదం అండి అర్థం హీబ్రూ భాషలో. హోసానా అంటే అర్థం ఏంటంటే ప్రభువు మాకు రక్షణను దయచేయును, ప్రభువు మాకు విజయమును ప్రసాదించును. ఆ తర్వాత వాక్యం ఏమనంటుంది? 118వ కీర్తన 26వ వచనంలో ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు పొందునుగాక, ప్రభు మందిరమును మేము నిన్ను దీవింతుముగాక. ఇది మెస్సియాకు సంబంధించినటువంటి ఉత్సవ గీతం. ఉత్సవ గీతం ప్రియులారా. హోసాన్నా ప్రభువు మమ్ము రక్షించును, ప్రభువు మమ్ము కాపాడును. ప్రియులారా ఇదే వాక్యాన్ని ప్రియులారా మనం కొన్ని చోట్ల చదువుతాం. ఏమిటి? యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో మనం ఏమని చదువుకుంటాం? ఈశాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును. ఈశాయి ఎవరు? దావీదు యొక్క తండ్రి. కాబట్టి ఆ వర్గములో, ఆ యొక్క గోత్రములో, ఆ యొక్క దావీదు యొక్క వంశములో రాబోయేటువంటి ఆ కుమారుడు మెస్సయ్యాగా ప్రకటించబడతాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ఇదే చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ తనిపై ఉంటుంది, విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దురదృష్టిని వసగేటువంటి ఆత్మ. ఈ విధంగా మనం చదువుకుంటాం. ఎవరు ఈయన? దావీదు కుమారుడు. అందుకే ప్రజలు అన్నారు దావీదు కుమారునికి జయమన్నారు. దావీదు కుమారుడు అంటే ఏంటి? రానున్న మెస్సయ్య. దావీదు కుమారుడు అంటే ఏమిటి? వాగ్దానం చేయబడిన మెస్సయ్య. దావీదు కుమారుడు అంటే ఏమిటి? అలనాడు ప్రవక్త దేవుని మాటలాగా దావీదుతో పలికిన మాట ఏమిటి? ఇదిగో నీ మేని నుండి ఒక పిలక పుట్టును, అతని ఆ రాజ్యమునకు అంతమే ఉండదు. గబ్రియేలు సంబంధించి చెప్పింది అదే మరియ తల్లితోటి. అతను ఇశ్రాయేలును అనంతంగా పరిపాలిస్తాడు, అతని రాజ్యమునకు అంతమే ఉండదని పలికింది. ఇదంతా మనకి ఏమని చెప్తుందంటే యేసు ప్రభువు ముందు దావీదు కుమారునికి జయము, హోసాన్నా సుతునకు జయము, హోసాన్నాకు జయము, హోసాన్నా సర్వోన్నత స్థలంలో జయమని పలుకుతున్నానంటే ఏమిటి దాని అర్థం? దేవుడు పంపినటువంటి వాడు ఇతడే. దావీదు వారసత్వమని రానుంటే మెస్సయ్య ఇతడే. ఇతడే దేవుని కుమారుడని వాళ్ళు అంగీకరిస్తున్నారు, దైవత్వాన్ని అంగీకరిస్తున్నారు. అదేవిధముగా రాజు యేసు ప్రభు సర్వలోకాలకి రారాజు అని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ప్రియులారా ఈ మాటలు మీతో పలుకుతున్నప్పుడు నీవు నేను ఏం ఆత్మ పరిశీలన చేసుకోవాలి? నేను ప్రభువుని ఏ విధముగా అంగీకరిస్తున్నా? నేను కూడా ఆయనను మెస్సయ్యాగా, దేవుని కుమారుడిగా, సర్వలోకాలకి రారాజుగా అంగీకరిస్తున్నానా? అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు మన హృదయాలకు రారాజుగా ఉండాలి, నా జీవితానికి రాజుగా ఉండాలి. ప్రభువు కోరుకునేది బాహ్యమైనటువంటిది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టంగా తెలియజేశాడు. కానీ అన్నాడు దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, నేను హృదయ ద్వారము దగ్గర నిలబడి తలుపు తడుతున్నా, నువ్వు తలుపు తీస్తే నీలోనికి వేంచేసి వస్తాను, నీకు రాజుగా ఉంటా, నీకు అధికారిగా ఉంటా. కానీ నువ్వు పర్మిషన్ ఇస్తేనే, నువ్వు నాకు స్వేచ్ఛనిస్తేనే, నువ్వు ఆహ్వానిస్తేనే,
అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఆహ్వానించారో, అక్కడున్న ప్రజలు ఏ విధంగా స్వాగతం పలికారో, అదేవిధంగా నీ హృదయం అనేటువంటి సింహాసనాన్ని తెరచి, దావీదు కుమార నాలోనికి వేంచేసిరా, దేవుని యొక్క కుమారుడు నాలోనికి వేంచేసిరా, హోసాన్నా నాలోనికి వేంచేసిరా అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితాన్ని మార్చేటువంటి వాడై ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడే జాగ్రత్త పడు. ఆహ్వానించటం సులభమే, అనుసరించడం కష్టం. ఆహ్వానించటం సులభమే, ఆయన పక్షాన నిలబడటం కష్టం. గుంపులో కలిసి జైజేలు కొట్టడం సులభమే, ఆ తరువాత నువ్వు నిలకడగా ఉండగలగాలి నీ విశ్వాసములో. అది లేనప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అక్కడ ప్రజలు జరిగింది అదే. ఈ రోజున దావీదు కుమార జయము, దేవుని పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములలో జయమని పలికిన వీరే తెల్లారి ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని పలికారు. వెన్నెముక లేనటువంటి ప్రజలు, నిలకడలేనటువంటి విశ్వాసం, నిలకడలేనటువంటి విశ్వాసం. ఆధునిక క్రైస్తవులు అక్కడున్న ప్రజలకి అద్దం పడుతున్నారు. ఆనాడు వాళ్ళు పలికిన విధానానికి వాళ్ళు చక్కని మచ్చుతునకలగా ఉన్నాం. ఆదివారం క్రైస్తవులం అందరం కూడా ఆదివారం గుళ్ళోకి వెళ్తున్నాం, సంతోషంగా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ అని పాటలు పాడుతున్నాం. కానీ మన జీవితాలు, మన బ్రతుకులు దానికి సరిపడినట్లుగా ఉంటున్నాయా? లేనప్పుడు మనము కూడా మన నిజ జీవితంలో ఆయన సిలువ వేయండి అంటున్నాం. మనం కూడా అదే కదండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం పలికేది. మీరు దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో ఏమంటారు? అదే కదా ఆయనది. నేను కన్నీటితో మీకు చెప్తున్నాను, మీరు ఆయనని మరలా సిలువ వేస్తున్నారంటాడు. అలనాడు ప్రజలు చేశారు, ఈనాడు క్రైస్తవులంగా మనం కూడా చేస్తున్నామేమో. ఆత్మపరిశీలన చేసుకోండి. అలనాడు జై అన్నారు ఒకచోట, సిలువ వెయ్యి అన్నారు ఇంకొక చోట. నీవు నేను ఏ విధంగా ఉన్నాం? పవిత్ర వారమును అడుగు పెడుతున్నాం. సవాలుతో కూడుకున్నటువంటి వారం, శ్రమలను ధ్యానం చేసేటువంటి వారం. నీవు నేను ఏ విధముగా ఉన్నాం? ఆయనకి లోబడి, ఆయనను అంగీకరించి, మన అధికారిగా, మన ప్రభువుగా, మన దేవునిగా, మన తండ్రిగా అంగీకరించగలిగితే దానికి మించింది లేదు. అటువంటి శక్తిని, అటువంటి నిలకడగలిగినటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఆ గాడిదలాగా యేసయ్యను మోద్దాం. ఆ ప్రజలలాగా కొమ్మలు రెమ్మలు చేతబూని యేసుప్రభు రాజును ప్రకటించుదాం. ఆయన ముందు వస్త్రాలు పరిచి, మన జీవితాలను పరిచి, మన జీవితాలకు ఆయన అధికారిగా ఉంచుకుందాం. ఆయనకి స్తోత్ర గీతాలు పాడి మన సంతోషాన్ని యేసయ్యకు వెలిబుచ్చుదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడ యేసురాజా, ఈనాడు నీవు యెరూషలేము పురప్రవేశము చేస్తుండగా ప్రభువా, ఇదిగో ఆ గాడిద ఎంతో వినయముగా నిన్ను కాదనకుండా తన వీపు మీద ఎక్కించుకొని నిన్ను మోసింది ప్రభువా. మేము కూడా నిన్ను మోయడానికి, మా జీవితాలలో ఉంచుకోవడానికి, మా బ్రతుకులలో ఉంచుకోవడానికి, మా బ్రతుకులకు అధికారిగా చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. నిన్ను మా హృదయాలలో మోయడానికి మాకు శక్తినివ్వండి. మా యొక్క క్రియలలో, కార్యాలలో, మాటలలో మోయడానికి మాకు శక్తినివ్వండి. అదేవిధంగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఇదిగో మా యొక్క జీవితాన్ని మీ పాదాల ముందు ఉంచడానికి మాకు శక్తినివ్వండి. మా బ్రతుకుని మీ పాదాల ముందు ఉంచటానికి మాకు శక్తినివ్వండి. మేము మా రాజుగా, మా ప్రభువుగా నిన్ను సాష్టాంగపడి ఆరాధించే కృపను మాకు దయచేయండి. కొమ్మలు రెమ్మలు చేబుని మేము రాజుగా ప్రకటించేటువంటి కృపను మాకు దయచేయండి. హోసాన్న స్తుతునకు జై, దావీదు రాజుకు జై అని మేము వెలుగెత్తి నీ నామాన్ని స్తుతించే కృపను దయచేయండి. మమ్ము దీవించండి నాయన. శ్రమల వారములో, పవిత్ర వారములు అడుగుపెడుతుండగా మేమందరము కూడా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాలను పొగిడేటువంటి కృపను మాకు దయచేయమని, మమ్ము దీవించి ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర,
పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీక్షాపరులందరికీ కూడా విజయవాడ మిత్రాసనములో గుణదల పుణ్యక్షేత్రములో మార్చి నెల 31వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ నెల 1వ తారీఖు అంటే ఆ రోజు తెల్లారి పొద్దున వరకు కూడా 6 గంటల 15 నిమిషాలకి ఏప్రిల్ నెల ఉదయం 1వ తారీఖు ఉదయం 6 గంటల 15 నిమిషాలకి విజయవాడ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు సమిష్టి దివ్యబలి పూజ కూడా చేస్తారు దీక్షాపరుల కోసం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఆ యొక్క గుణదలమాత పుణ్యక్షేత్రానికి. దీక్ష స్వీకరించినటువంటి వారు ముఖ్యంగా తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేయండి. దీక్ష స్వీకరించినటువంటి వారు ఎవరైనా రావాలి అనుకుంటే తప్పులేదు. ఇతర మిత్రాసనాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు రావాలనుకుంటే సంతోషంగా రావచ్చు, దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, తప్పులేదు. ప్రభువు మీతో ముందురుగాక, మీ ఆత్మతో ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.